అందరికీ నమస్కారం. నేను మీ ఆదెల రవి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మత ఉన్మాదిగా మతోన్మాదులకి ప్రపంచ అధ్యక్షుడిగా తయారవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి నిరోధక బిల్లు చట్టాన్ని తీసుకొస్తాడట. మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావడానికి అది ధ్యేయమాట, ఆయన లక్ష్యమాట. సరే, నీ లక్ష్యం నీకుంటుంది, మా లక్ష్యం మాకుంటుంది. నీకు రాబోయే కాలంలో ఇంకా రాజకీయ జీవితం ఉండదు. ప్రజలందరికీ నీ బుద్ధి ఏంటో తెలిసింది, నీ ఒక్కర బుద్ధి. క్రైస్తవులు, ముస్లింలు, కొందరు హైందవులు కూడా అయ్యో పాపం ఈయనకి ఇదేంది పాడుబుద్ధి అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి తెగులు ఈయన బ్రెయిన్లో ఎందుకు వచ్చింది అని ప్రతి హైందవుడు, ఒక మత ఉన్మాదంతో ఉన్న హైందవులు తప్ప, హిందువులు తప్ప, చాలామంది హిందువులు కూడా ఈ విషయంలో చాలామంది క్రైస్తవులు హింసపడుతున్నారని బాధపడుతున్నారు. దానికి నేను ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రజలకు చేయవలసిన మేలు పనులనేసి పక్కా పెట్టి ఆయనని గెలిపించిన సందర్భంగా ఒక వర్గానికి కొమ్ము కాసి క్రైస్తవులపైన యుద్ధం చేస్తున్న సంగతి మనం అంతా చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు వింటా ఉన్నాం. ఈ సందర్భంలో పూట బువ్వ కోసం, డబ్బుల లాభార్జన కోసం క్రైస్తవ మతంపై ఏడుస్తున్నటువంటి, అంటే వాళ్ళని రోజు క్రైస్తవులని, యేసుప్రభుని, మరియమ్మ గారిని తిడితే కానీ ఒక పూటకి టిఫిను, ఒక పూటకి లంచు, ఒక నైట్కి డిన్నరు, వాళ్ళు వేసుకోవడానికి వస్త్రాలకి, వాళ్ళు తిరగడానికి కార్లకి, ఫౌండేషన్లో ట్రస్టులు పెట్టుకొని బిచ్చం అడుక్కొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న లలిత్ కుమార్ గారు నిన్ననో మొన్ననో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని కలిసి వచ్చాడు. అలాగే శివశక్తి అని కరుణాకర్ సుగుణాగాడు వాడు వెళ్ళాడు. ఈ తోటి దొంగలు ఇద్దరు కలిసి వెళ్ళారు. మీరంతా చూశారు. చూడకపోతే డిస్ప్లే పైన వేస్తున్నాను, చూడండి. అలాగే మహిళల్ని, హిందూ మహిళల్ని ఎల్లని, లా అని, లంజా అని హిందూ మహిళల్ని, అంటే భారతదేశంలో ఒక బొమ్మని కాదు భరతమాత అని పిలిచేది, భారత మహిళల్ని మనం అమ్మ అని పిలవాలి, భరత మాత అని పిలవాలి. అటువంటి వారిని లంజా అదిదని తిడుతూ మహిళలతోటి ఫోన్ల కాళ్ళల్లో అసభ్యకరంగా మాట్లాడే ఆ పిలక జుట్టు డిచికి బాబా రాధా మనోహర్ దాస్ గారు కూడా ఆడికెళ్ళి భగవద్గీతని ఆయనకు సమర్పిస్తూ, మరి రఘురామకృష్ణరాజు దగ్గర భగవద్గీత లేదేమో, ఇప్పటివరకు ఆయన చదవలేదేమో, ఈడు ఇస్తున్నాడు కొత్తగా. వాళ్ళ గ్రంథాలు వాళ్ళే చదవకపోతే, ఒక గ్రంథం చదవకుండా ఈయన నా దేవుడు అని ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. ఈ పిలక జుట్టు డిచికి బాబా రాధా మనోహర్ దాస్ గారు కూడా వెళ్ళి మరి ఆయనకి గిఫ్ట్లు ఇచ్చొచ్చాడు. అలాగే ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక ఉగ్రవాది, ఒక హరాచకవాది, ఒక తీవ్రవాది అయినటువంటి క్రైస్తవులపైన విరుచుకుపడే ఒక పంది హమారా ప్రసాద్ గానికి నేను ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒప్పించాను, మీ అందరికి తెలుసు. వాడు కూడా వెళ్ళి ఆయనకేదో పక్కన నిల్చొని ఫోటోలు దిగుతూ మీద
చేతులు వేపించుకొని ఫోటోలు దిగుతూ వచ్చాడు. ఇక మనం కొంతమంది ఏదో ఆ రోజులలో సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఇప్పుడు మనం వాళ్ళని ఎవరిని అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళే మనకి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఇలాగా పతోడు రఘురామకృష్ణరాజు దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఏంటి, ఆ రఘురామకృష్ణరాజు అనే వాడికి అంతో ఇంతో మత పిచ్చి ఉంటే ఆ మత పిచ్చికి వీళ్ళు చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా, సాంబార్ మసాలాలు వేసి వాడికి ఉన్నటువంటి ఆ ఏదైతే మత పిచ్చి ఉందో దాన్ని ఇంకా రంగరించి తాగిపిస్తూ వాడిని ప్రోత్సహిస్తూ వానికి బూస్టింగ్ ఇస్తున్నారు. ఆయనేమో బాగా రెచ్చిపోయి రోజుకొక 10-20 యూట్యూబ్ ఛానళ్ళని ఎక్కువ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళని పిలిపించి యేసు ప్రభుని, క్రైస్తవుల్ని హేళనగా మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఉన్నాడు ఆయన. మరి పోయిన బ్యాచ్ ఏమైనా నీతిమంతులాయా అంటే దొంగలు. ఇంకొక దొంగకి మరో దొంగ తోడైనట్టు. రఘురామకృష్ణ ఎట్లాగో దొంగ, ఎందుకనంటే ఆ మహాకూటమి చేతిలో పడ్డాడు, ఆ నరేంద్ర మోడీ చేతిలో ఉన్నాడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వల్ల చేతుల్లో ఉన్నాడు. యూట్యూబుల్లో చిల్లర బిచ్చం అడుక్కునే ఈ కరుణాకర్ సుగుణగాడు, లలిత్ కుమార్ గాడు, రాధా మనోహర్ దాస్ గాడు, హమారా ప్రసాద్ గారు లాంటి సపోర్ట్ కూడా తీసుకొని వీళ్ళే ఆడికి పోయి ఆయన కాళ్ళకి దండాలు పెట్టుకొని అంతో ఇంతో ఫోటోలు గిఫ్ట్ లాగా ఇచ్చి అంతో ఇంత ఆయన జేబులు నింపుతూ ఉంటే వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ పోయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారంటే ఇది దొంగల మూట. వీళ్ళు దొంగల మూట అని మీరు ఎలా నిర్ధారించగలరు అంటే, ఈ నా కొడుకులు క్రైస్తవ పాస్టర్లు దశమ భాగాల గురించి మాట్లాడుతారు. ఈ నా కొడుకులు ఇగో ఇందులో కనబడే ఈ నా కొడుకులు, ఈ పైన ఇద్దరు కనబడతారా, ఈ నా కొడుకులు ఇద్దరు, ఆ మధ్యలో కనబడే డిచికి బాబాగా నా కొడుకు, ఇక ఈ కింద కనబడే ఈ నా కొడుకులు ఇద్దరు. ఈ నా కొడుకులు క్రైస్తవుల పాస్టర్ల యొక్క దశమ భాగాల గురించి, పాస్టర్ల యొక్క ఆస్తిపాస్తుల గురించి, వాళ్ళ యొక్క రాబడి గురించి, వాళ్ళ పోబడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ నా కొడుకులు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా బిచ్చం ఆడుకుంటున్నారు. అమ్మా భిక్షం దేహి అని మీకు చూపిస్తున్నాను, చూడండి. సహాయం కోసం ఎదురు చూస్తూనే అకౌంట్ నెంబర్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో కూడా. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, వీలైతే నెలవారీ సహాయం చేయండి, లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతుంటే సహాయం చేయండి. ఎలా చేయాలట, ఒకసారి చేయాలనిపిస్తే ఒకసారి చేసేయండి అమౌంట్, లేకపోతే బల్క్గా అప్పుడు కొన్ని అయినా నా దినం మీద వేయండి అని చెప్తా ఉన్నాడు వాడు లలిత్ కుమార్ గారు. మళ్ళీ ఈడు పాస్టర్ల దశమ భాగాల గురించి, పాస్టర్ల సంపాదన గురించి, పాస్టర్ల యొక్క లావాదేవీల గురించి ఎందుకురా మీకు? మీరు క్రైస్తవులను తిడుతూనే ఆడుకుంటున్నారు బిచ్చం. స్టార్టింగ్లోనైతే మీకు ఉదయానికి టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి, రాత్రి భోజనానికి వచ్చేది. ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్లు, పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, పెద్ద పెద్ద కెమెరాలు. మేము ఇప్పటికీ ఇంత కష్టపడి కూడా ఈ బుల్లి సెల్ ఫోన్లలోనే తీస్తున్నాం వీడియోలు. మీరు పెద్ద పెద్ద కెమెరాలు, మీకు పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, పెద్ద పెద్ద కంప్యూటర్లు. అప్పుడు స్టార్టింగ్లో మీకు బువ్వకి డబ్బులు 3 పూటలు డబ్బులు రాగా ఇప్పుడు ల్యాప్టాప్లు, కెమెరాలు, కంప్యూటర్లు అయిపోయి ఇప్పుడు మీకు ఒక్కొక్కడికి 50 లక్షల కారు, 60 లక్షల కారు ఒక్కొక్కడికి. ఈ నా కొడుకులు ఏం బిక్తారని ఒక్కొక్కడికి ఆ హైందవులు పంపించే డబ్బులతోటి ఒక్కొక్కడికి 50 లక్షల కారు, 60 లక్షల కారు. ఒకడేమో హిందూ జనశక్తి అని పేరు పెట్టుకుంటాడు లలిత్ కుమార్ గారు. వాడికి ఒక మంచి ఆఫీస్ కావాలి అంటే డబ్బులు పంపాలా.
వాడికి ఒక పెద్ద బిల్డింగ్ కావాలా, ఒక 4-5 కోట్లది 20 కోట్లది బిల్డింగ్ కావాలా, డబ్బులు పంపాలా హిందువులు. వీళ్ళకి హిందువులు డబ్బులు పంపాలంటే ఏం చేయాలా? క్రైస్తవులు భారతదేశంలో ఎక్కువైపోతున్నారు, మత మార్పిడి ఎక్కువ జరుగుతుంది, బలవంతపు మత మార్పిడి ఎక్కువ జరిగిపోతుంది అని హిందువులకి తెలవని వాళ్ళకి లేనిపోని మాటలు రెచ్చగొట్టి మతాల మధ్య గొడవలు పెట్టాలా. అది ఇలా పని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అవును మా దేవుడు నిజంగా ఆగమైపోతాడు అని ఏం చేస్తారు వాళ్ళు? మనసులో ఒకలాంటి దృఢత్వాన్ని క్రైస్తవం పైన ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచన బ్రెయిన్లో పెట్టుకొని క్రైస్తవుల్ని సువార్తల పోతే కొట్టులు తిట్టులు అందుకే చేసేది వాళ్ళు. చూడండి వాడు ఎట్లా అడక తింటా ఉన్నాడు, సిగ్గు కూడా ఉండదు నా కొడుకులకి. చూడండి, సహాయం కోసం ఎదురు చూస్తూనే అకౌంట్ నెంబర్స్ ఇస్తున్నాను ప్రతి వీడియోలో కూడా. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీలైతే నెలవారీ సహాయం చేయండి, లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతుంటే సహాయం చేయండి. అక్కడ హుండీ ఉందట, హుండీలు వేయాలన్నట, ఇంకెక్కడో వేయాలన్నట. రాధా మనోహర్ గారు డిచికి బాబా ఏ నా కొడుకైనా డబ్బులు అడుక్కోకుండా బతికారా మీరు? క్రైస్తవుల్ని తిడుతూ, పాస్టర్లను తిడుతూ, పాస్టర్ అమ్మల్ని తిడుతూ, యేసుప్రభుని తిడుతూ, మరియమ్మ గారిని తిడుతూ, వాళ్ళని తిట్టకపోతే మీకు బతుకులేదు కదా. చివరికి ఆ ఎమ్మెల్యే అండ్ ఆయనకి డబ్బులు సరిపోట్లే, డిప్యూటీ స్పీకర్ అండ్ కమిషన్ల మీద పర్సంటేజ్ల మీద వచ్చే డబ్బులు సరిపోక మతాల మీద పడి ఏడుస్తా ఉన్నాడు ఆ రఘురామకృష్ణరాజు. చూద్దాం ఇంకా నా కొడుకులు ఎంతమంది. శివశక్తి సంస్థ ఒక స్వీయ భవనాన్ని తయారు చేయాలనే కోరికని నా దగ్గర వెలుపుచ్చారు. చాలా శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. చాలా దిగ్విజయంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిందూ బంధువులందరూ కూడా మద్దతు పలికి శివశక్తి కార్యాలయం నిమిత్తం చేపట్టినటువంటి నిధి సేకరణని విజయవంతం చేశారు. బ్యాంకులో ఇరుక్కున్న 2.5 కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లానే ఇది. కనీసం ఒక 10 రూపాయలైనా పర్లేదు, 50 రూపాయల పర్లేదు, ఎంత ఇచ్చినా పర్వాలేదు. బెగ్గింగ్ అంటారు. వాడు వచ్చాడు మధ్యలో పానకం బుడక వచ్చి ఏమంటాడు? ఆఫీస్ కట్టాలి, శివశక్తి ఆఫీస్ కట్టాలి, మనిషికి ఎంత? 5,000 రూపాయలు. ఎంతమంది వేయాలో కూడా చెప్పిండు వాడు. వినండి ఒకసారి. ఎదురు చూస్తూనే శివశక్తి సంస్థ ఒక స్వీయ భవనాన్ని తయారు చేయాలనే కోరికని నా దగ్గర వెలుపుచ్చారు. చాలా శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. చాలా దిగ్విజయంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిందూ బంధువులందరూ కూడా మద్దతు పలికి శివశక్తి కార్యాలయం నిమిత్తం చేపట్టినటువంటి నిధి సేకరణని విజయవంతం చేశారు. బ్యాంకులో ఇరుక్కున్న 2.5 కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లానే ఇది. కనీసం ఒక 10 రూపాయలైనా పర్లేదు, 50 రూపాయల పర్లేదు, ఎంత ఇచ్చినా పర్వాలేదు. బెగ్గింగ్ అంటారు. ఎలా ఆడుకుంటున్నారో చూసారా? బిచ్చం ఎలా ఆడుకుంటున్నారో చూసారా? వీళ్ళ మతాల గురించి పోరాడేది, వీళ్ళు హైందవ్యం గురించి పోరాడుతూ ఉన్నారా? భారతదేశంలో హిందువులంటే వీళ్ళకి ఇష్టమా? వీళ్ళ స్వలాభం కోసం, సొంత లాభార్జన కోసం క్రైస్తవ్యాన్ని తిడుతూ శివశక్తి అనే పేరు పెట్టుకొని మనిషికి 5,000 రూపాయలు వసూలు చేసి వాడి నోటితో వాడే సాక్ష్యం ఏం చెప్పాడు విన్నారా? అనుకున్న దానికంటే హైందవులు అయినటువంటి హిందువులు ఫుల్గా పంపించారు డబ్బులు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. మరి కరాటే కళ్యాణ్ ఏముంటుంది? ఈడు నాటకాలు ఆడుతుంది, దొంగ నా కొడుకు అని చెప్తుంది. ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. చాలా దిగ్విజయంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిందూ బంధువులందరూ కూడా మద్దతు పలికి శివశక్తి కార్యాలయం నిమిత్తం చేపట్టినటువంటి నిధి సేకరణని విజయవంతం చేశారు.
బ్యాంకులో ఇరుక్కున్న 2.5 కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లానే ఇది. కనీసం ఒక 10 రూపాయలైనా పర్లేదు, 50 రూపాయలైనా పర్లేదు, ఎంత ఇచ్చినా పర్వాలేదు. నేను బేకింగ్ అంటాను. దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లానే ఇది. ఎన్ని కోట్లు వచ్చినాయంటే దాదాపు 2-3 కోట్లు వచ్చినాయని. 50 లక్షల కార్లు, 50 లక్షల రూపాయల కారు, రోజు క్రైస్తవుల్ని తిట్టి 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 హిందువులకి విషం యొక్క పసరు బాగా నూరి 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 కామ్గా ఉన్నటువంటి హైందవ అందరూ సమానం, అందరం మనుషులే బ్రతికే హిందువులకి విషం అనే పసరుని, క్రైస్తవులనే చెడు అని చూపిస్తూ వాడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర మనిషికి 5,000 దొబ్బి దాదాపు 2-3 కోట్ల రూపాయలు దొబ్బి, ఇప్పుడు చాలా ఆశలు ఉన్నాయట వాడికి. 50 కోట్ల పైన ఉన్నాయట, 100 కోట్ల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడు 2-3 కోట్ల రూపాయలు దాని పేరు మీద దొబ్బిండు. ఇట్లా బిచ్చం వాడేవాడు. ఇంకోడు ఈ పోరగాడి పేరు ఏదో ఉంటుంది, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. ఈ నా కొడుకు కూడా 10 రూపాయలు పంపండి, 5 రూపాయలు పంపండి అని భిక్షం అడుక్కునేటోళ్ళు కూడా అట్లా అడగరండి, అట్లా అడుక్కుంటారు వీళ్ళు. భిక్షం అడుక్కొని ఒకడేమో హిందూ జనశక్తి అని అడుక్కుంటాడు, ఒకడేమో హిందూ శవశక్తో అని పెట్టుకొని వాడు అడుక్కుంటాడు. ఇక ఈ డిచికి బాబాగాడు గురించి మీకు తెలుసు, వాడు బతుకు, వాడు కొజ్జోడు, వాడు ఆ దేశం ఈ దేశం పోయి ఆ డబ్బులు అడుకొచ్చుకొని తింటూ ఉంటాడు. కరాట కళ్యాణ్ చాలా యుద్ధమే చేసిందండి పాపం. ఇది ఏ మాటకు ఆ మాట. కరాట కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు తప్పులు చేసినా కూడా కరుణాకర్ గారు, సుగుణం గాడు ఎంత దొంగనా కొడుకు అని బయట పెట్టడం కోసం చాలా యుద్ధం చేసింది. ఇటువంటి దొంగల్ని తన ఇంటికి రానిచ్చి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని దొంగల ముఠాతో ఏకమైన ఆంధ్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. అయ్యా, మీ మత ఉన్మాదులందరికీ, మీ దొంగల ముఠాకు, మీకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూసి నిండు నూరేళ్ళు మీ దొంగల ముఠాని మిమ్మల్ని ఇలాగే దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకనంటే మీలాంటి దొంగలున్నంతసేపు ఈ దేశం నాశనం అయిపోతూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కడు 5,000 రూపాయలు ఇస్తే 3 కోట్లు పెట్టి ఆఫీసు పెట్టుకున్నాడట. ఎందుకు ఆఫీసు పెట్టాడు 3 కోట్లు పెట్టి అని అంటే, భారతదేశంలో ఉన్న మతాలకి మధ్య గొడవలు పెట్టి చంపడానికి వాడు. దానికి పంపించారు వాళ్ళు డబ్బులు. పాపం దేశం ఆడికి పోతోందిరా నాయన. మా వాళ్ళు పాపం అక్కడ ఎవడు మా పాస్టర్ని కొట్టినరాట, మా పాస్టర్ని చంపిర్రాట, లేకపోతే ఆకివీడు పోయేస్తా, అరే కొద్దిగా ఎవడన్నా ఆర్థికంగా సహాయం చేయండి రా, పెట్రోల్ కన్నా పనికొస్తాయి, దేనికన్నా పని చేస్తాయి, ఒక 20-30 మంది నన్ను వేసుకొని పోతా అని కింద ఫోన్ నెంబర్ పెట్టి దానికన్నా కొట్టండ్రా నాయన అంటే ఒక్కడు 1 రూపాయి కూడా కొట్టలే ఇప్పటి వరకు. మా క్రైస్తవులు అట్టుంది. వాళ్ళేమో ఆఫీసు పెడతా, నేను మతాలకు మధ్య స్విచ్చులు పెడతా, క్రైస్తవులను పొద్దున్న లేతే బైబిల్ని, మరియమ్మని, యేసుప్రభుని, క్రైస్తవులని, పాస్టర్లను తిడతా, నాకు మనిషికి ఒక 5,000 పంపారా అంటే 3 కోట్లు పంపిరట. వాళ్ళది అట్టుంది, మాది ఎట్టుంది. మాదేమో ఎండిపోయిన మడి, మాది ఎండిపోయిన సముద్రం, మా చేపల మడుగు. వాళ్ళది మహాసముద్రం, బంగాళాఖాతం వాళ్ళది ఫుల్గా వస్తూ ఉన్నాయి. మేము ఆస్తులు సంపాదించుకోవడం కోసం కాదు, ఏమీ కాదు. మేము స్టార్టింగ్ నుంచి వెళ్ళి వచ్చింది కూడా క్రైస్తవ్యం కోసం. మా పోరాటం ప్రజలందరికీ తెలుసు. దాని గురించి కొత్తగా మా డబ్బా మేము వాయించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. క్రైస్తవుల తీరట్టుంది, మత ఉన్మాదుల తీరట్టుంది. మా లాంటి వాళ్ళమే ఎవడిచ్చినా, ఎవడు ఇవ్వకపోయినా, ఎవడు చెప్పినా, ఎవడు చెప్పకపోయినా ఆయనకు మాట ఇచ్చినాం పరమాత్ముడికి, ఆ యేసయ్యకి. నిన్ను మేము తెలుసుకున్న నాటి నుంచి చనిపోయే వరకు కూడా నీ పనిలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, క్రమశిక్షణగా ఉంటాము అని చెప్పాము. ఎక్కడ పాస్టర్కి ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ చర్చికి ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ క్రైస్తవ సభ్యుడికి ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా మేము ముందుండాలి, ముందుంటాము. మా ఆయురారోగ్యాలు, మా కష్ట సుఖాలన్నీ మా క్రైస్తవులు పంచుకోకపోయినా ఆ భగవంతుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆయన పట్టించుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.